మీ కోరికలను పక్కన పెట్టి భర్త కోసము బిడ్డల కోసం మీరు చేయాల్సిన మీ కుటుంబాల కోసం మీరు చేస్తున్న త్యాగం ఎవరూ మెచ్చుకోరు. మీ నెత్తిన ఎవరూ కిరీటాలు పెట్టరు. అయినా కూడా మహిళలు చేసే త్యాగాలు వాళ్ళు చేస్తూనే ఉండాలి. వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాలి అన్న వాళ్ళ ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. అమ్మా, మహిళలుగా మీ కుటుంబాలను మీరు నడపాలి అంటే ఇప్పుడు సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు అన్ని ధరలు పెరిగిపోయినాయి. అమ్మ చెప్పినట్టు గ్యాస్ ధర అయితేనేమి, బియ్యం అయితేనేమి, చక్కెర అయితేనేమి, నూనె అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, ఇలా ప్రతిదీ అన్ని పెరిగిపోయాయి. కానీ ఆదుకునేవాడు ఎవ్వరూ లేరు. ఎవరు ఒక ముక్క సహాయం చేసేవాళ్ళు లేరు. మీకేమో 12,000 రూపాయలు అమ్మఒడి, 12,000 రూపాయలు అమ్మఒడి ఇస్తున్నామని చెప్తున్నారు. అది కూడా ఒక బిడ్డకే. ఎలక్షన్లప్పుడు నేనే ప్రచారం చేశాను. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు అమ్మఒడి అని నేనే ప్రచారం కూడా చేశాను. ఆ వాగ్దానం నిలబెట్టుకోలేదు జగనన్న గారు. ఇప్పుడు ఒక బిడ్డకు మాత్రమే ఇస్తున్నారు అమ్మఒడి. అది కూడా 12,000 ఇస్తున్నారు. ఆ 12,000 మీ ఖర్చులకు సరిపోతున్నాయా? మీ బిడ్డల ఫీజులకు సరిపోతున్నాయా? మీరు ఆలోచన చేసుకోవాలి. అంటే ఒక చేత్తో మట్టి చెప్పిస్తున్నారు, ఇంకో చేత్తో వెండి జబ్బు తీసుకుంటున్నారు. ఒక చేత్తో మీ దగ్గర 12,000 ఇస్తున్నారు, ఇంకో చేత్తో 24,000 రూపాయలు మీకు ఖర్చు అవుతుంది. మరి మీరు ఏం బాగుపడినట్టు? ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా లేదు. బిడ్డలు పెద్ద చదువులు చదవాలి అంటే కూలీ నాలీ చేసుకునో అప్పు సొప్పో చేసో మీ బిడ్డలు చదివించాలి. చదివిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా? ప్రతి జనవరి 1న జగనన్న గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం దేవుడు ఎరుగు. ఉన్న ఉద్యోగాలు కూడా ఓడిపోతున్నాయి. మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి అంటే ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే హేళన చేశాడు జగనన్న గారు. నేనొస్తే మెగా డిఎస్సి ఇస్తా, 25,000 ఉద్యోగాలు ఇస్తారు మెగా డిఎస్సిలో అన్నాడు జగనన్న గారు. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఈ రోజుకి 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇది మెగా డిఎస్సి ఇయ్యాల్సిన వీళ్ళు ఇప్పుడు ఒక దగా డిఎస్సి ఇచ్చారు. ఇప్పుడు